హాయ్ అండి, నా పేరు జ్యోతి. 10 మందికి ఉపయోగపడే ఈ వీడియోలు అందరికీ చేరాలండి. దానికి మీ సహాయం కావాలి. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా, అడగవి మా తల్లి అనురాగవల్లి, అడగవి మాయమ్మ అలివేలు మంగ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఆటిజం పిల్లలు, పెద్ద పిల్లలైనా సరే వాళ్ళు చిన్న పిల్లల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయం ప్రతి పేరెంట్స్కి తెలుసు. చిన్నపిల్లల్లాగా ప్రవర్తించినప్పటికీ వాళ్ళ ప్రవర్తన అలా ఉన్నా కూడా సినిమాలు చూస్తున్నప్పుడు, టీవీలో మూవీస్ చూస్తున్నప్పుడు అవి చూసి వాళ్ళు సిగ్గుపడడము, ఫీల్ అవ్వడము, వాళ్ళకు కూడా పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయండి. ఇది ఎంతమంది పేరెంట్స్ గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మా సోనీ విషయంలో 12 సంవత్సరాలు అప్పుడు నేను గమనించా. టీవీలో సీన్స్ చూసి అది సిగ్గుపడుతుంది, ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. ఆహా, దీనికి ఏదో అర్థం అవుతుందని నేను అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏంటంటే దానికి నడక, మాట వస్తుందా లేదా, తన ప్రవర్తన, బిహేవియర్ ఎలా ఉంది, దాని ట్యాంట్రమ్స్ రాకుండా చూసుకోవడము, హైపర్ పెరగకుండా చూసుకోవడము, హెల్త్, వీటినే అనుకున్నాను. సో ఇలా కొంతమంది ఆలోచిస్తారు కదా, చాలా తక్కువ మంది మాత్రమండి పిల్లలకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వీళ్ళకి కూడా, అది గుర్తించి ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక 100లో ఒక 20% పేరెంట్స్ అలా చేస్తున్నారేమో, అంతకంటే మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఉంచుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇంకొంతమంది పేరెంట్స్ వాళ్ళ రోజువారీ పనులు కూడా వాళ్ళకి నేర్పించలేకపోతున్నారు. వాళ్ళకి నేర్పించాలంటే చాలా టైం పడుతుంది, టైం తీసుకోవాలి. వీళ్ళు బిజీలో వీళ్ళు ఉంటారు. అంతేగాని వాళ్ళ పనులు ఏంటి, రోజువారీ పనులు టకటకా మనం చేసేస్తే తొందరగా అయిపోద్ది, టైం కలిసి వస్తుంది. వాళ్ళతో పట్టుకుని కూర్చున్నాం అనుకోండి, ఒక గంటన్నర పైన పడుతుంది అనమాట. బ్రష్ చేసుకోవడం కానీ, వాళ్ళకి బాత్రూమ్ పనులు కానీ అలా చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎప్పటికీ రాదు. మనం చేసేస్తున్నామంటే ఆ రోజుకి అయిపోతుంది. చిన్నప్పుడంటే చేస్తాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది వీళ్ళకి ప్రశ్నార్థకమే. నా దృష్టిలో మాత్రం ఏది నేర్పించకపోయినా కనీసం వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోగలిగేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. గుర్తుంచుకోండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే పెద్ద అయినాక మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాళ్ళు అస్సలు నేర్చుకోలేరు. ఇక్కడ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా టీనేజ్ వయసు వచ్చిన తర్వాత చేంజెస్ వస్తాయి, అది అందరికీ తెలుసు కదా. ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఏం తెలియదు కదా, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పిల్లల ముందు బిహేవ్ చేయకండి. పిచ్చిగా కొట్టుకోవడం, తన్నుకోవడము, గొడవలు పడుకోవడం చేయకండి. సో అది కాకుండా పర్సనల్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయండి. సోనీ ఉందనుకోండి, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి, చాలామంది తెలుసుకుంటారు. తద్వారా పిల్లలకి, చిన్న వయసు ఉన్నప్పుడు పిల్లలకి వాళ్ళు గమనించుకుంటారని నేను ఇది చెప్తున్నానండి. హ్యూమన్ ఫీలింగ్స్ అనేవి అందరికీ ఉండేవే. మనం కూడా ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాము. నార్మల్ పిల్లలు ఉంటే టీవీలో సినిమాల్లో కనిపించే ముద్దు సీన్లు కానీ, శోభనం సీన్లు కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, అది కట్టే, మార్చే ఛానల్ మార్చే, లేకపోతే అది ఆఫ్ చేయి, వెళ్ళి హోంవర్క్ చేసుకో, ఆ పని చేసుకో, ఈ పని చేసుకో అని చెప్తూ ఉంటాము. కానీ ఏమీ తెలియని ఆటిజం పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు అలాంటి సీన్లు వస్తే మనం ఎలా చెప్పాలి, ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు అదిగోండి, సోనీ టీవీ చూస్తుంది కదా, ఇలాంటి టైంలో అలాంటి సీన్స్ వస్తే నేను ఎలా చెప్పేదాన్ని. ఇప్పుడంటే దానికి అదే మార్చేస్తుందండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నేను చెప్పగా దానికి అర్థమైంది. స్టార్టింగ్లో అనుకోండి, నాకు చెప్పడం తెలిసేది కాదు. ముందు చూస్తున్నప్పుడు దాని తప్పేం లేదు కదా, మూవీ రన్ అవుతుంది, వస్తుంది అనుకోండి, నేను గట్టిగా అరిచేసేదాన్ని, కట్టేమని. అది ఇంకా గట్టిగా అరిచేసేది, నాకంటే బెగ్గరగా ఏడ్చేసేది. నేను సినిమా అంటే దాని ఉద్దేశంలో దానికి మొత్తం క్లియర్గా చెప్పడం వచ్చేది కాదు. నేను సినిమా చూస్తుంటే నువ్వు కట్టేయమంటావా టీవీ అని, అంటే అది దానికి ఇంట్రెస్ట్గా ఉన్న పనిని నేను ఏదో చేయొద్దని ఆఫ్ చేస్తున్నట్టు అది ఫీల్ అయ్యి బేరమని ఏడ్చేసేది. అదే దీనికి అర్థం కావట్లేదు, ఇది ఎక్కడ కర్మరా దేవుడా, దీనికి ఎలా చెప్పాలని ఎన్నిసార్లు చెప్పేదాన్ని. అలాగని మనం ఆఫ్ చేస్తే వాళ్ళు అసలు ఊరుకోరు, మనం చేయొద్దన్న పనే చేస్తూ ఉంటారు. ఆ విషయం దానికి తెలియాలి, ప్రత్యేకించి ఎందుకు కట్టమంటున్నాను ఏంటి అని. నేను ఈ విషయం గురించి బాగా ఫీల్ అయింది ఎప్పుడంటే,
మా కొలీగ్స్‌ని ఒకరోజు భోజనానికి పిలిచాము. వాళ్ళు భోంచేస్తున్నప్పుడు ఒక మూవీ ఏదో రన్ అవుతుందనమాట. కట్టమంటేనేమో సోనీ సైగలు చేస్తుంటే అది వినిపించుకోవట్లేదు. నాకేమో బీపీ పెరిగిపోతుంది. కట్టమ్మ, కట్టమ్మ అంటుంటే అసలేం పట్టించుకోవట్లేదు. వాళ్ళేం పర్లేదులెండి చిన్నపిల్ల కదా చూడనివ్వండి ఇప్పుడేమైందని వాళ్ళ మాటలేవో మాట్లాడుకుంటున్నారు మా వారితో. సరే ఇంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదేంటని లోపల నాకేమో కోపం ఉడికొచ్చేస్తుంది. అప్పుడు అర్థమైందనమాట నాకు. అంటే అక్కడ ఎవరున్నారు, ఏంటి అనేది సిగ్గుపడకుండా పర్సనల్‌గా ఫీల్ అవ్వడం దీనికి తెలియట్లేదు. ఇంక లాభం లేదు దీనికి ఏదో విధంగా నేర్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నా. మనం ఏదో నేర్పించామని అనుకుంటాం గానీ, నేర్పించాల్సింది చాలా ఉంటది. అది నలుగురిలో ఉన్నప్పుడే కనిపిస్తది. నలుగురిలో ఉన్నప్పుడు పాపలో ఉన్న చేంజ్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తది. మనమేదో నేర్పించేసాము, పర్వాలేదు దీనికి అన్నీ తెలుస్తున్నాయి అనుకున్నది పొరపాటు అని నాకు ఆ విషయం అర్థమైంది. కూర్చోబెట్టి ఒకసారి చెప్పినంత మాత్రాన ఏమీ అర్థం కాలేదండి. అది ఉన్నట్టే ఉంటది వదిలేసేది. చాలా సార్లు విడమర్చి ఎవరైనా వచ్చినప్పుడు సోనీకి ఏ విషయం తెలియట్లేదు అనుకుంటారమ్మా, ఇలాంటివి చూడకూడదు కదా, చూడు ఇలాంటి సీన్లు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి చూడకూడదు. మా చిన్నప్పుడు మా మమ్మీ మాకు ఇలా చెప్పేది, ఇలా అలవాటు చేసింది అమ్మమ్మ. ఓహో అమ్మమ్మ చెప్పేదా, ఇంట్రెస్ట్గా వినేది ఒక స్టోరీ లాగా. అలాగా ఆంటీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి అలాగే చెప్తారు. నువ్వు ఒకదానివే కాదని చెప్పాను. అర్థం చేసుకోవడానికి కొంత టైం ఇచ్చాను. అలవాటు చేసుకుంది. ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయండి మీతో షేర్ చేసుకుంటాను.